ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే సువార్త ప్రకటిస్తూ ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వారు సువార్తను మన దగ్గరికి తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మనం రక్షించబడ్డాం, లేకపోతే నరకానికి పోయేవాళ్ళం కదా. అదే కాకుండా ఇప్పుడు సువార్త చేస్తుంటే చాలామంది అసలు గొడవ చేస్తున్నారు కదా, వాళ్ళ మీదకి గొడవలకు వెళ్తున్నారు, కొట్టడానికి వెళ్తున్నారు, తిట్టడానికి వెళ్తున్నారు. చాలా అవమానాలు, నిందలు ఇలాంటివి ఎదురవుతున్నాయి. ఫైనాన్షియల్గా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇది మన బాధ్యత. రైతులో రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉదయకాల సమయంలో తండ్రి అయినా సువార్థికుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది సువార్తను చేస్తున్నారో తండ్రి, ఎంతమంది సువార్త నిమిత్తం సిద్ధపడుతున్నారు ప్రభా, వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫస్ట్ వీరు కుటుంబాలను వీరిని ఆదరించి వారి ప్రతి ఒక్క అవసరతను, అక్కరను మీరు తీర్చమని, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే వీళ్ళు ఆయన సువార్త నిమిత్తం బయట వెలుచుండగా ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదురవుతున్నాయి, ఎన్నో శ్రమలు వస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతున్నాయి. వాటి నుంచి మీ చిత్తమైతే వారిని తప్పించండి, లేకపోతే వాటిని ఎదిరించి నిలబడగలిగే శక్తిని, బలమును, కృపను అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి ప్రతి ఒక్క అవసరతను, అక్కరను మీరు తీర్చండి. చాలామంది తిన్నాను కూడా లేని స్థితిలో కూడా ఉంటున్నారు. దయవుంచి వారి ప్రతి అక్కరను తీర్చమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేస్తాను, కృపను అందించండి, దయచూపమని ప్రార్థిస్తూ ఇంకా ఎంతమంది సువార్త నిమిత్తం సిద్ధపడుతున్నారో, సువార్త చేయాలని ఆశపడుతున్నారో వారిని కూడా మీరు అయినా సువార్త సేవలో వాడుకోండి, కృప చూపండి, కనికరించండి, దయచూపమని మరొకసారి వీరందరినీ దీవించి ఆశీర్వదించమని, అనేక ఆత్మల రక్షణ కొరకు నేను ప్రభా వీరు ప్రయాసపడుచుండగా, సువార్త ప్రకటిస్తుండగా దయవుంచి వారి ప్రయాసం వ్యర్థం కాకుండా సహాయం చేయమని, దయచూపమని, అనేక మంది రక్షించబడేలా కార్యం చేయమని, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ రక్షించమని, కృపనివ్వమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.